హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఊటి నుంచి వచ్చిన తర్వాత రోజు వ్లాగ్ అండి. 4 days తర్వాత అయితే ఇంటికి వచ్చాము కదా. ఇల్లంతా అయితే మెస్సీగా ఏం లేదు కానండి. అసలు డోర్లు వేస్తాం, మరి ఎలా దుమ్ము వస్తుందో తెలియదు కానండి. ఇల్లంతా అయితే దుమ్ము పట్టిందండి. కొంచెం ఇల్లంతా అయితే కొంచెం అయితే డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను. నేనైతే ఇంక ఎక్కడికి వెళ్ళేస్తే ఇంకా డీప్ క్లీన్ అయితే కంపల్సరీ చేస్తానండి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తానా, అలా ఉండిపోతాను. మళ్ళీ అన్నీ చేస్తానండి. అయితే ఈ బయట ఇక్కడ కంబీలు ఉన్నాయి కదా, వాటికైతే డస్ట్ ఉందండి. నేను ఊరు నుంచి వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా ఫస్ట్ టైం చేసే పని అయితే ఈ బయట బాల్కనీనేనండి. ఇది క్లీన్ చేసుకుంటాను. ఆ బయట కమ్మీలు ఉన్నాయి కదండి, అవన్నీ అయితే కడిగేసుకుంటాను. అంటే ఏదన్నా సామాన్ ఏమైనా ఉన్నా బయట పెట్టి లోపలైతే ఇల్లు క్లీన్ చేసుకోవచ్చని ఫస్ట్ అయితే బయటే క్లీన్ చేసుకుంటానండి. అయితే ఫస్ట్ అవన్నీ కడిగేసాను పైవి. మళ్ళీ ఆనెక్కు పైలు అనుకో కింద వాళ్ళు బట్టలు ఆరేసుకుంటారు, మళ్ళీ వాళ్ళకు డిస్టర్బెన్స్ ఎందుకు, వాళ్ళ గడిది అవుతుంది అనేసి ఉదయాన్నే తెల్లవారుజామునైతే క్లీన్ చేస్తే వాళ్ళైతే ఇంకా లేయరు కదండి. అప్పటికైతే బట్టలు కూడా ఏమి ఉండవు కదా, అందుకనేసి అయితే ఫస్టే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇల్లు కూడా అయితే నీట్గా తుడిచేసానండి. బట్టలు మాత్రం పెద్ద మూటే ఉన్నాయండి. ఆ బట్టలు చూస్తే నా గుండెలు పగులుతున్నాయి అనుకోండి. ఇప్పుడు అన్నీ వాష్ చేయాలి. ఒక బ్యాచ్ లెక్క అయితే అన్నీ అయితే వాష్ చేసుకోవాలండి. ఇంకా బాత్రూంలో ఇంకొక బకెట్ అయితే ఉన్నాయి. అమ్మో, ఎండకముందే వాటిని చూస్తే నాకైతే ఆయాసం వస్తుందండి. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఉదయాన్నే 6:30కి అయితే లేసానండి. నిన్న తెచ్చిన లగేజ్ అంతా ఉంది కదా, ఫస్ట్ అయితే ఆ లగేజ్ అంతా సదిరేసాను. బ్యాగులు అన్నీ పక్కన పెట్టేశాను, బట్టలన్నీ తీసేసాను, తెచ్చుకున్నవన్నీ చదురుకున్నానండి. ఇప్పుడైతే మనసు కొంచెం కుదుట పడింది. ఇంకా బట్టలు కూడా పిండేస్తే ఒక పని అయితే అయిపోతుందండి. పిండాలి, మబ్బేమో ఉంది, ఎండ వస్తుందో రాదో తెలియదు. కొంచెం అయితే మళ్ళీ కింద తెచ్చేసుకోవచ్చు. వాన మాత్రం పడిందంటే మళ్ళీ బట్టలు పిండి కూడా స్మెల్ వస్తాయండి. 1 day 2 days అలానే ఉన్నాయంటే ఆరకుండా స్మెల్ వస్తుంది. మా వాడేమో లేచిండు, అడతమేమో పడుకొని ఉంది. స్కూల్కి అయితే ఈరోజు పంపించటం లేదండి, రేపైతే పంపిస్తాను. పెద్దవాళ్ళం మేమే టైర్డ్ అయిపోయాం, పిల్లలు కదా. ఇక ఒక్కరోజు లీవ్ అయితే ఇస్తాను, రేపటి నుంచి అయితే పంపిస్తానండి. పిల్లలిద్దరికైతే స్నానాలు అయితే చేయించానండి. నేను కూడా అయితే స్నానం చేసేసాను. ఇంకా టిఫిన్ అలాంటిది అయితే ఏం చేయలేదండి. అన్నం వండేసాను. అన్నం వండుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం పచ్చళ్ళు వేసుకొని తింటే ప్రాణం లేచి వచ్చిందండి. ఈ మధ్య అక్కడ చప్పడి కూలి తిని నోరు చప్పబడ్డదండి. ఈ పచ్చళ్ళతో అన్నం తింటే ప్రాణం లేచి వచ్చిందండి బాబు. సామాన్యంగా నేను పచ్చళ్ళు తిన్ను, పెద్దదాన్ని పగిలిపోయినాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బట్టలు అయితే పట్టుకోమ్మా. మా ఇంటికా పోదాంపా, పోదాం. 3 రౌండ్లు అయితే పిండేశానండి. వస్తున్నపా అమ్మ. ఇదైతే ఫస్ట్ దండం అండి. పోదాంపా. ఈ మా హస్బెండ్ ప్యాంట్లు, సొక్కాలు. ఇది వచ్చేసి 2వ దండం అండి. ఇవేమో సొక్కాలు, అవి వెనకైతే టీషర్ట్లు. ఇవన్నీ అయితే స్వెటర్లు అండి. ఆడపిల్లలకి మళ్ళీ తలా ఒక స్వెటర్ అయితే కొన్నాం కదా, నా స్వెటర్. ఇవి వచ్చేసి మా ప్రణతి అండి. 3-4 రౌండ్లు అయితే పిండేశాను. పారపా. ఎండ వస్తే బాగుండండి. సాయంత్రం కల్లా అయితే తీసుకొని మడతలు కూడా వేసి పెట్టుకుంటాను. మబ్బులు వేస్తుంది, ఎండ కాస్తుంది, మబ్బులు వేస్తుంది, ఎండ కాస్తుంది. 4 రౌండ్లు అయితే పిండానండి. నడుములు అయితే వాచిపోయినాయి. ఇంకా టవల్స్ అయితే ఉన్నాయండి. ఆ టవల్స్ ఇప్పుడు పిండేసి కిందే ఆరేస్తాను. ఇంకా పైన అయితే తీగలు కూడా ఖాళీ లేవండి. ఒకవేళ ఆ తీగలు వాళ్ళు వచ్చారనుకోండి బట్టలు వేసుకోవడానికి, మన బట్టలు కింద తీసి పడేస్తారు. చూడాలి మరి, ఒకరోజు ఎవరికా లేకుంటే బాగుండేది అని నేను అనుకుంటున్నా. మా ప్రణతి నా వెంట రాలేదు, కానీ మా వాడు మాత్రం 4 రౌండ్లు వచ్చేసాడండి. అదిగో బట్టలు ఎవరు వేయద్దు అనుకున్నాను, పైకి మళ్ళీ వెళ్ళేసారు. మరి తీస్తారో పక్కకి వేస్తారో తెలీదు. మా మేడం గారేమో నేను చక్క కాసేపు చదువుకున్నది, కాసేపు అయితే బొమ్మలతో మాట్లాడుతున్నది. మా వాడికి ఆటలు గీటలు ఏం పట్టవు.
సేపు నాతోటే అమ్మకొచ్చి కొన్ని అయితే టవల్స్ కూడా ఇక్కడ పిండేశాను. ఈ చాలా కూడా నేను ఇక్కడ మా ప్రణతి కోసం కొన్నామండి. ఇంకా కొంచెం అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే నా బట్టలండి, నాయి మా శ్రీహాని ఇవన్నీ. ఇవైతే ఈరోజు పిండనండి. సాయంత్రం ఒకవేళ ఆ బట్టలన్నీ ఆడితే ఈ బట్టలన్నీ పిండేస్తే ఇంకా రేపటి నుంచి అయితే యథావిధి ఏ రోజు ఆ రోజు బట్టలు అయితే పిండుకోవచ్చు. టైం అయితే 12 అయిందండి. మళ్ళీ వంట చేయాలి. మళ్ళీ ఒక బకెట్ బట్టలు అయితే నానబెట్టేసాను టవల్స్. ఇప్పుడు బియ్యం కడిగి పప్పు చేస్తున్నానండి. పప్పు చేసి సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెండు గ్యాస్ మీద పెట్టేసి ఆ బట్టలు అయితే పిండుకుంటాను. ఇక్కడే కదా నిదానంగా అయితే చేసేసుకుంటానండి. గస్ వస్తుంది. మిగిలిన బ్యాలెన్స్ కూడా అయితే పిండేసానండి. ఒక 70% అయితే బట్టలు అయితే అయిపోయాయి. ఒక 30% ఉన్నాయండి. ఒక 30% లెక్కలేదులే. 70% పిండేస్తే సాయంత్రం కల్లా వాన పడకుండా ఉంటే శుభ్రంగా అయితే మడతలు వేసుకుంటానండి. మా వాళ్ళు తెచ్చుకున్న బొమ్మలతోటి కాసేపు బుక్స్ తోటి ఆటలాడుతా ఉన్నారు. ఎవరు ఇదంతా గలీజ్ చేసి పెట్టింది? నువ్వు కాదా? నువ్వు కాదు అక్కే. అక్క మీదకి నువ్వు, నీ మీది కామా, ఇద్దరు కూడా. మధ్యాహ్నం అయితే అన్నం కూడా అయితే వండేసి కొంచెం పప్పు కూడా అయితే తీసి పెట్టాను పచ్చడిలో తింటారనేసి. పప్పుచారు అయితే చేశానండి. ఇంకా కూరగాయలు అయితే ఏం లేవు. ఇంట్లోనే ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఎప్పుడు ఉంటాయి కదా, అందుకనేసి అయితే ఇంకా సింపుల్గా సాంబార్ అయితే చేశానండి. వెళ్ళే ఓపిక లేదు, టైం అంతకన్నా లేదండి. మా వాళ్ళు నా పని నేను చేసుకుంటే వాళ్ళు చూడండి ఎంత గందరగోళం చేసిర్రు. పిల్లలు గందరగోళం చేయాలి, తల్లు నీట్ చేయాలి. అంతేనా? గుడ్లోడికి నిద్ర రానే రాదండి ఇద్దరికి. పగులంతా ఆటలాడినండి. తింటూనే అమ్మ అనేసి అయితే దగ్గరకు వచ్చి అయితే పడుకున్నాడు. కింది కొండ ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా పడుకోనానా అనేసి. పడుకోలేదు. మా ఊడు పడుకుంటే బట్టలు ఉన్నాయండి పైన ఆరేసినాయి కదా, అవన్నీ వచ్చి హోల్డింగ్ అయితే పెట్టుకోవాలండి. 1 అవర్ అయితే పడుతుంది. సుమారుగా ఉన్నాయి బట్టలు. మా వాడు పడుకున్నాడు. మా వాడు పడుకుంటే ఇంకా ఇబ్బంది లేదు. లేకుంటే అమ్మ నేను వస్తా అంటాడు. అమ్మలేంది ఆవిడికి పడుకో అన్నయ్య కదమ్మా నాన్న పచ్చుకో. అవి అయితే పిండేసుకోవాలండి. హెడ్ఏక్ మాత్రం ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. పోదామని ఆశ. పోయి వచ్చినాక ఇదే 2-3 రోజులు ఒకటే పని, ఒకటే హెల్త్ ప్రాబ్లమ్స్. అట్టబ్బి బ్యాలెన్స్ బట్టలు కూడా అయితే వాష్ చేశానండి. ఈపులు అయితే షేపులు అయిపోయినాయి. అమ్మ ఈరోజు పొద్దున్నుంచి పిండటం మారేయటం ఇదే సరిపోయింది. మా వాడి బట్టలకైతే బాగా డెటాల్ వేసి సర్ఫ్ వేసి కంఫర్ట్ అయితే పిండేసి బాగా తెచ్చి ఆరేసానండి. ఇవన్నీ పిండటం ఒక ఎత్తు అయితే దాన్ని టర్న్ చేసి ఆరేయటం ఇంకో ఎత్తండి. రేపు సాయంత్రానికి అయ్యి ఆరిపోతాయి. పౌరాలు చూడండి నిన్న ఉన్నాయి అక్కడ. ఇంకా పౌరాలు భలే వస్తాయండి. ఎన్ని పౌరాలు వస్తాయి. బట్టల పని అయితే అయిపోయిందండి. ఒక టెన్షన్ అయితే అయిపోయింది. వాషింగ్ మిషన్ ఉందండి నాకు. మిషన్ ఉండి కూడా ఏమంటే వాషింగ్ మిషన్ వేస్తే నాకు అంత సాటిస్ఫాక్షన్ కాదు. నా అంత మూర్ఖులు ఎవరు ఉండరేమో కదా. మిషన్ ఉండి కూడా అట్లా వెతుక్కోవటం. జలుబులు వేసిందంటే తుమ్ములు పోస్తాయండి నాకు. 1-2 తుమ్ములు కాదు, సుమారుగా ఎన్నెన్నో తుమ్ములు అయితే వస్తాయి. మధ్య అక్కడ మీల్ చేంజ్ అయ్యాయి కదండి, ఫుల్గా కోల్డ్ అయితే లేసింది. ఉదయం నుంచి కూడా మేము కూడా వెన్నీళ్ళే తాగుతున్నాను. రోజు వెన్నీళ్ళే. ఇంకా జలుబులు వేసింది అనేసి కూడా వెన్నీళ్ళే. లైట్గా అక్కడ ఇక్కడ పోయినాయి, ఎంత అక్కడ ఉన్నాయి. మా ప్రణతి మన పడుకుందా టీవీ చూస్తూ ఉన్నది. డోర్ పెట్టేసి అయితే వచ్చేసాను.
నిద్ర వస్తుందన్నది, అన్నం తింటా అన్నది. తినమంటేనేమో ఇప్పుడు వద్దు నాతో తింటుందంట. నేను ఇప్పుడు ತಿಂಟಾನಾ ಚೆನ್ನಾಂಟ ಎಷ್ಟು ಜನ ಬಂದ್ರು. ಓ ನಾನು 4 ಸಂವತ್ಸರದಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಎಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಿಲ್ಲ. ಯಾವಾಗ ಬ್ಯಾನರ್ ಇದೆ? ಮೊನ್ನೆ 2 ಜನ ಬಂದಿದ್ದು. ಪ್ರತಿ ವರ್ಷ ಅವ್ರ ಹೆಸರು MK ರೆಡ್ಡಿ. ನಿಂತರ ಎಲ್ಲಾರು ಬರ್ತಾರಣ್ಣ. ಶಿಫ್ಟ್ ಓಡಿಸಿನ ಅವರು ಏನ್ ಪ್ರಸಾದ? 3 ದಿವಸ నువ్వు పిల్ల నిద్రపోలేదా నువ్వు? గణేష్ చందాలు అయితే ఓ 10 days నుంచి అయితే స్టార్ట్ చేశారండి. ఒకళ్ళు కాదు, 2 కాదు, అబ్బాయి ఎంతమంది వస్తారండి. తీరా పండుగ రోజు గణేష్ చూద్దామంటే ఇక్కడ ఎక్కడా కనపడదు. మరి ఎక్కడ పెడతారో ఏమో. ఏడ లాస్ట్ టైం పెట్టలేదు. ఏడ మన గల్లీలో ఈ రోడ్లో పెట్టరు, ఈ రోడ్లో ఆ రోడ్లో పెట్టరు. ఆ రోడ్డా? వాడికి ఊరు పోతున్నాం, మనం పోతున్నామా? 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఈడ ఎట్ట పెడతారంటే 3వ రోజు, ఇక్కడ పండుగ రోజు కాదండి, 3వ రోజు 5వ రోజు అలా తెచ్చుకుంటారు. ఒక 1 day 2 days ఉంచుకొని నిమజ్జనం అయితే చేస్తారండి. ఇక్కడ ఎప్పుడు అంతే. బెంగళూరు వచ్చినాక గణేషుడు చుట్టమే మర్చిపోయాను అసలు. నైట్ అయితే పిల్లలకైతే షూ తెద్దామనేసి అలా బయటకైతే వెళ్ళామండి. ఈ మధ్య యూనిఫామ్ అయితే ఇవ్వలేదు. మా ప్రణతికి అయితే ఒక యూనిఫామే ఇచ్చారు. ఇంకా ఒక యూనిఫామ్కి షూ వేయకున్నా ఏమనరండి. మా శ్రీహాన్కి అయితే ఈ మధ్య 3 యూనిఫామ్లు ఇచ్చారు. ఇంకా డైలీ ఇంకా సాక్స్లు, షూలు, యూనిఫామ్స్ అయితే పంపించాలి. అందుకోసం అయితే అలా నైట్ అయితే చెరొక 2 అయితే వైట్ అండ్ బ్లాక్ తీసుకుందామనేసి బయటకైతే వెళ్ళామండి. మా ప్రణతికి ఎక్కడికి పోయిన సైజు చాలా కష్టం అండి. ఇప్పుడే మా ప్రణతికి సైజులు దొరకటం లేదు. 9 ఏమో సరిపోలే, 8 సరిపోలే, 11 ఏమో లూజ్ అవుతున్నాయి, 12 ఇంకా లూజ్ అవుతున్నాయి. 10 సైజు కోసం అయితే చాలాసార్లు అయితే తిరిగామండి. లాస్ట్లో ఒక షాప్లో అయితే కనిపించింది. ఒకసారి అయితే 3 తీసుకున్నాము, ఒకసారి అయితే 1 తీసుకున్నామండి. మా ప్రణతికి అయితే అమ్మాయి కాబట్టి బెల్ట్ టైప్ అయితే తీసుకున్నామండి. మా శ్రీహాన్కి ఏమో థ్రెడ్ టైప్ అయితే తీసుకున్నాము. ఇవ్వండి, ఇద్దరికైతే షూ అయితే తీసుకొచ్చామండి. బాటా 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 ఇది బాటా కన్నట్టు. మా వాళ్ళు బయటికి తోడుకుంటారా? పిస్తా, బాదం పప్పు నీయే. రెప్పులు మొత్తం వేసుకొని ఊరు మొత్తం పడ్డారా, మొత్తం కవర్ చినిగిపోయింది. జీడిపప్పులు ఉన్నాయండి ఇంట్లో. పిస్తా అలాగే బాదం పప్పు అయితే తెచ్చుకున్నారు. అయినా దాంట్లో పోస్తారు డబ్బాలు. ఇంట్లో కరివేపాకు అయితే అయిపోయిందండి. అలాగే కూరగాయలు కూడా తెచ్చుకున్నాను. కరివేపాకు, బీరకాయలు, బనానా, టమాటా, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు వీటినైతే అన్నీ ఉంచుకోవాలండి. తినేసి అయితే అన్ని సామాన్లు అయితే కడిగేసానండి. ఈ మధ్య ఇవాళంతా క్లీన్ చేయలేదు, ఇవాళంతా క్లీన్ చేశాను, ఇవాళ క్లీన్ చేశాను. ఈరోజు మా హస్బెండ్ పచ్చడి అయితే చేశారండి. కొత్తిమీర టమాటా పచ్చడి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. గుడ్లు గుబలా ఉన్నాయి, నాకైతే నిద్రే పట్టలేదు. అవన్నీ తీసేసి కింద న్యూస్ పేపర్లు అయితే వేసుకొని సర్దుకున్నానండి. అవి కూడా అయితే మొత్తం కింద తడి బట్ట పెట్టి మొత్తం తుడుచుకున్నాను. బెడ్షీట్ కూడా అయితే మొత్తం ఇదిలిచ్చేసాను. మా వాళ్ళు అయితే అందరు నిద్రపోతున్నారండి. టైం వచ్చేసి ఎంత అయిందో తెలుసా? 11 అయితే అయిందండి కరెక్ట్గా. ఇప్పుడే పని అంతా అయింది. ఇంకా ఉదయాన్నే 6 గంటలకు లేచిన ఇంకంతా ఏముండదండి. లేయటం, కసువు కట్టడం, ఇల్లు తుడచడం, స్నానం చేయటం, పూజ చేసుకోవటం, వండుకోవటం, పిల్లల స్కూల్ పంపించటం. ఇంకా తర్వాత యథావిధి అట్లుందండి. టైం అయితే 11 అయింది. నిద్రే రాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. బాయ్ బాయ్.